పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇక రాజ్యంలో ఎవరి నోట విన్నా మణికంఠుడి గుణగణాల గురించే పొగుడుతున్నారు. రాజకుమారుడన్న అహంకారం లేకుండా పెద్దలను గౌరవించటం, ప్రజలు కష్టాల్లో ఉన్నారు అంటే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వాళ్ళ బాధలను తీర్చటం, పండిత సభలలో అహంకారం లేకుండా తన విద్యను ప్రదర్శించటం, ఇలా రాజ్యంలో వారికి తలలో నాలుకల రాజ వ్యవహారాలను చూసుకుంటున్నాడు. ఇలా మణికంఠుడి గుణాలు రాజ్యంలో ఉన్న అందరికీ ఆనందాన్ని కలిగిస్తే మంత్రికి మాత్రం నచ్చలేదు. అప్పుడు మంత్రి మణికంఠుడిని అడ్డు తొలగించుకోవాలని ఒక పన్నాగం పన్నాడు. అసలు మంత్రి మణికంఠుడిపై పగ ఎందుకు పెంచుకున్నాడు, ఆ పగతో ఏం చేశాడు అనే విషయాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇది ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ దాకా చూశారు అంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ వల్ల ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి మాకు బూస్ట్ వస్తుంది. కాబట్టి ఆ లైక్ ఏదో కొట్టేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.